Hi everyone, welcome to Commerce Guide. I hope all are being well. ఈ వీడియోలో సేల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ఎంట్రీస్ బుక్స్లో ఎలా తీసుకుంటాం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనిలో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్ సోల్డ్ వర్త్ 10 lakhs లోకల్లీ మీన్స్ విత్ ఇన్ స్టేట్ ఆర్ ఇంట్రా స్టేట్ అనమాట. అంటే విత్ ఇన్ స్టేట్లో 10 lakhs యొక్క గూడ్స్ యొక్క సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. అట్ ది రేట్ ఆ గూడ్స్ యొక్క అప్లికబుల్ జిఎస్టీ రేట్ ఎంతంటే 5% టు గౌతమ్. ఎవరికి అమ్మారంటే గౌతమ్, ఇతను మనకు డెటార్ అవుతాడు. సపోజ్ ఈ ట్రాన్సాక్షన్ యొక్క ఎంట్రీ మనం బుక్స్లో ఎలా తీసుకుంటాం. గౌతమ్ అనే అతను మనకు రిసీవబుల్ అకౌంట్, అతను మన యొక్క కస్టమరు, అతను మనకి ఏమవుతాడంటే డెటార్ అవుతాడు. డెటార్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ అసెట్. కరెంట్ అసెట్స్ మనకు డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, అందుకు మనం గౌతమ్ అకౌంట్ని డెబిట్ ఇచ్చాం. అలాగే టు సేల్స్, మనం చేసిన సేల్స్ ట్రాన్సాక్షన్ కాబట్టి టు సేల్స్ అనేవి మనకు ఇన్కమ్ అనేది అప్పుడు మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది, అందుకు సేల్స్ అకౌంట్ని క్రెడిట్ ఇచ్చారు. ఇది ఈ ట్రాన్సాక్షన్ అనేది విత్ ఇన్ స్టేట్లో జరిగింది. విత్ ఇన్ స్టేట్లో అంటే మనకు సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ అప్లికబుల్ అవుతుంది. అట్ ది రేట్ ఆఫ్ ఇక్కడ దాని యొక్క గూడ్స్ యొక్క జిఎస్టీ రేట్ వచ్చి 5%, కాబట్టి మనకు సిజిఎస్టీ వచ్చి 2.5, అలాగే ఎస్జిఎస్టీ వచ్చి 2.5%. అలా స్ప్లిట్ చేసుకుంటే మనకు టు అవుట్పుట్ సిజిఎస్టీ 2.5% అండ్ టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ 2.5%. ఏవైతే సేల్స్ వాల్యూ ఉందో, సేల్స్ వాల్యూ, ఇన్వాయిస్ వాల్యూ, ట్యాక్సిబుల్ వాల్యూ 10 lakhs, ఈ 10 lakhs మీద మనకు 2.5% ఎంత 25,000, ఎస్జిఎస్టీ 25,000. టోటల్ మనకు ఎంత రావాలి గౌతమ్ నుంచి అంటే 10,50,000 విత్ టోటల్ బిల్ అమౌంట్. ఇన్వాయిస్ వాల్యూ ఎంత అవుతుందంటే 10,50,000. ట్యాక్సిబుల్ వాల్యూ వచ్చి 10 lakhs. గూడ్స్ వర్త్ దాని మీద ఎస్జిఎస్టీ సిజిఎస్టీ రెండు కలిపి 50,000. టోటల్ మనము గౌతమ్ అకౌంట్కి 10,50,000 అనేది డెబిట్ ఇస్తామన్నమాట. ఈ అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీని ఎందుకు క్రెడిట్ చేసామంటే ఇవి మనము కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్కి పే చేయాలి. అంటే మనకు కరెంట్ లైబిలిటీస్ని మనం ఏం చేస్తాం, క్రెడిట్ చేస్తాం. లైబిలిటీస్ అన్ని మనకు క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి, అందుకు టు అవుట్పుట్ సిజిఎస్టీ, టు అవుట్పుట్ ఎస్జిఎస్టీ అనేవి రెండు మనం క్రెడిట్ ఇచ్చామన్నమాట. ఈ అవుట్పుట్ సిజిఎస్టీ, అవుట్పుట్ ఎస్జిఎస్టీ వీటన్నిటిని మనకు ఏవైతే పర్చేజ్ చేసి ఉంటామో ఇన్పుట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇవి రెండుతో అడ్జస్ట్ చేసి రిమైనింగ్ అమౌంట్ని మనము గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది యాజ్ పర్. అండ్ నెక్స్ట్ సపోజ్ ఇంతకుముందు మనము విత్ ఇన్ స్టేట్ చూసాం, అదే బిట్వీన్ ద స్టేట్స్, అదే 2 states మధ్య అదే సేమ్ ట్రాన్సాక్షన్ జరిగితే మనకేమవుతుంది, ఐజిఎస్టీ అనేది అప్లికబుల్ అవుతుంది అనమాట. సేమ్ గూడ్స్ సోల్డ్ వర్త్ 10 lakhs బిట్వీన్ ద స్టేట్స్ ఆర్ ఇంటర్ స్టేట్ కానీ బిట్వీన్ స్టేట్ విత్ సేమ్ పర్సంటేజ్ 5% టు గౌతమ్. గౌతమ్ అకౌంట్ని మనం డెబిట్ ఇచ్చాము. టు సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ ఇచ్చాము. టు అవుట్పుట్ ఐజిఎస్టీ, ఇంతకుముందు సిజిఎస్టీ ఎస్జిఎస్టీ వచ్చింది, ఇప్పుడు ఐజిఎస్టీ అనేది మనకు అప్లికబుల్ అవుతుంది, ఎందుకంటే బిట్వీన్ ద స్టేట్స్ ఉన్నాయి కాబట్టి. టోటల్ అమౌంట్ అట్ ది రేట్ ఆఫ్ 5% మనం క్యాలిక్యులేట్ చేయాలి. ట్యాక్సిబుల్ వాల్యూ మీద 10 lakhs మీద 5% 50,000, టోటల్ 1,50,000. 10,50,000 గౌతమ్ అకౌంట్కి మనం డెబిట్ ఇచ్చి టోటల్ సేల్స్ 10 lakhs, అవుట్పుట్ ఐజిఎస్టీ 50,000 క్రెడిట్ ఇచ్చాం అనమాట. ఈ విధంగా మనం గూడ్స్ యొక్క విత్ ఇన్ స్టేట్ దాని యొక్క నేచర్ ఆఫ్ ట్రాన్సాక్షన్ బట్టి మనము ఎంట్రీస్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ బిఫోర్ ద అమౌంట్ రిసీవ్డ్, అమౌంట్ అనేది కస్టమర్ నుంచి మనము అమౌంట్ రిసీవ్ చేసుకున్న మనం రిసీవబుల్ ఎంట్రీ వేసుకోవాలన్నమాట. ఆఫ్టర్ అమౌంట్ రిసీవ్డ్, అదే అమౌంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత గౌతమ్ నుంచి దానికి రివర్స్ ఎంట్రీ చేస్తున్నాం. గౌతమ్ అకౌంట్ ఇంతకుముందు డెబిట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు క్రెడిట్ ఇచ్చేస్తాం అనమాట. 10,50,000కి మనం బ్యాంక్ త్రూ చెక్ ద్వారా రిసీవ్ చేసుకున్నాం అనుకోండి. సపోజ్ మనం బ్యాంక్కి డెబిట్ వచ్చింది అంటే మనకు బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అసెట్ ఇంక్రీజ్ అవుతుంది, కరెంట్ అసెట్స్, కాబట్టి మనం డెబిట్ ఇచ్చాం. ఇక్కడ గౌతమ్ ఎందుకు గురించి మన యొక్క కరెంట్ అసెట్స్ అనేది తగ్గిపోతున్నాయి, అసెట్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనం క్రెడిట్ ఇచ్చామన్నమాట. ఈ విధంగా మనము జిఎస్టీ సేల్ ఆఫ్ గూడ్స్ యొక్క ఎంట్రీస్ అనేవి మన బుక్స్లో తీసుకుంటాం. దాని యొక్క నేచర్ని బట్టి విత్ ఇన్ స్టేట్, బిట్వీన్ ద స్టేట్స్, అమౌంట్ రిసీవ్ చేసుకోకముందు ఎలాగా, అమౌంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఎలాగా, ఈ విధంగా మనం ఎంట్రీస్ అనేది రాసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఈ గూడ్స్కి టీసీఎస్ అప్లికబుల్ అయింది అనుకోండి. సపోజ్ మనం సేల్ చేసే గూడ్స్కి టీసీఎస్ అప్లికబుల్ అయింది, అప్పుడు మనం ఏం చేయాలంటే టీసీఎస్ అనేది కస్టమర్ దగ్గర నుంచి మనము కట్ చేయాల్సి ఉంటుంది.
గూడ్స్ సోల్డ్ వర్త్ 10 lakhs సేమ్ లోకల్లీ. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ విత్ ఇన్ స్టేట్లో అనుకుంటున్నాను. విత్ ద సేమ్ పర్సంటేజ్ 5% టు గౌతమ్. ఎవరికి అమ్మామంటే గౌతమ్కి మనం ఆ గూడ్స్ అనేది అమ్మాం. ఇఫ్ టీసీఎస్ ఈజ్ అప్లికబుల్, టీసీఎస్ అప్లికబుల్ అయినప్పుడు ఆ ఎంట్రీ అనేది ఎలా తీసుకుంటాం? సేమ్ గౌతమ్ అకౌంట్కి డెబిట్ ఇచ్చాము, సేల్స్కి 10 lakhsకి క్రెడిట్ ఇచ్చాము. సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి సేమ్ అవుట్పుట్ సిజిఎస్టీ అనేది మనకు కరెంట్ లైబిలిటీ కాబట్టి 25,000 అట్ ది రేట్ ఆఫ్ 2.5%. సేమ్ అవుట్పుట్ ఎస్జిఎస్టీ 2.5% 25,000. ఇక్కడ టీసీఎస్ అనేది పేయబుల్. టీసీఎస్ మనకు పేయబుల్ అకౌంట్. ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి మనము కలెక్ట్ చేసి మనం గవర్నమెంట్కి ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్ అంటే మన కస్టమర్కు బదులు మనం పే చేస్తామంట. అతను పాన్ నెంబర్ బేస్ చేసుకొని ఎంత టీసీఎస్ అనేది 0.1%. ఈ వచ్చి టోటల్ అనమాట. టోటల్ వాల్యూ మీద, ఈ మూడిటి వాల్యూ మీద టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ అంటే ఇన్వాయిస్ వాల్యూ ప్లస్ జిఎస్టీ, ఈ రెండింటి వాల్యూ మీద మనం 0.1% మనం ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసి కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మనం గవర్నమెంట్కి పే చేస్తామన్నమాట. సపోజ్ ఈ గూడ్స్ వాల్యూ ఎంత ఉందంటే ఇప్పటికి 10,50,000 మీద 0.1% అంటే 1,050 రూపీస్ అనేది వస్తుంది అనమాట. ఈ టోటల్ మనము ఈ వాల్యూకి క్రెడిట్ ఇచ్చాం. అప్పుడు ఈ టోటల్ అమౌంట్ అనేది గౌతమ్ అకౌంట్కి డెబిట్ ఇచ్చి అతని దగ్గర నుంచి మనం కలెక్ట్ చేసుకోవాలి. రిసీవబుల్ ఎంట్రీ అనేది చేసుకుంటామన్నమాట. నెక్స్ట్ ఆఫ్టర్ అమౌంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత బ్యాంక్ అకౌంట్కి డెబిట్ ఇచ్చాం, గౌతమ్ అకౌంట్కి క్రెడిట్ ఇచ్చేసాము. టోటల్ అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకుంటున్నామంటే 10,51,050 రూపీస్. ఈ 10,51,050 రూపీస్లో మనము 10 lakhs వచ్చి గూడ్స్ వాల్యూ, 10 lakhs వచ్చి గూడ్స్ వాల్యూ, అలాగే దీంట్లో 50,000 వచ్చి జిఎస్టీ వాల్యూ అండ్ 1,050 రూపీస్ అనేది టీసీఎస్ అనమాట. ఈ టీసీఎస్ ఏంటంటే మన కస్టమర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని కస్టమర్ యొక్క టీసీఎస్ రూపంలో అతనికి మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తాం అనమాట. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ. సపోజ్ ఈ సేల్స్ రిటర్న్స్ అనేవి జరిగినప్పుడు, సేల్స్ రిటర్న్స్ అనేవి మనకి జరిగాయి అంటే కస్టమర్కి మనం అమ్మిన తర్వాత అతను రిటర్న్ చేశాడు గూడ్స్, ఏవో డిక్రిప్టెడ్ గూడ్స్ కానీ ఏవైనా ఎంట్రీస్ జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు సేల్స్ మనకు ఇన్కమ్ కాబట్టి మనము ఏం చేసాము, క్రెడిట్ ఇచ్చాము. అలాగే ఇప్పుడు ఏమంటే మనకు రిటర్న్ వచ్చాయి కాబట్టి ఆ ఇన్కమ్ అనేది తగ్గిపోతుంది. ఆ సేల్స్ని అప్పుడు మనం ఏం చేసామంటే డెబిట్ ఇచ్చాము అనమాట. ఎంత రిటర్న్ వచ్చాయి, సపోజ్ మనం 1 lakh గూడ్స్ రిటర్న్ ఇచ్చాడు అనుకోండి గౌతమ్ అనే వ్యక్తి. అప్పుడు మనం ఒక లెడ్జర్ అనేది క్రియేట్ చేసుకొని సేల్స్ రిటర్న్స్ అకౌంట్, ఈ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని అడ్జస్ట్మెంట్ ఎంట్రీకి మనం ఆ 1 lakh అనేది తగ్గించేస్తున్నాం సేల్స్లోంచి. ఈ సేల్స్ మీద మనకి ఏమేమి ఉంటుందంటే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే క్రెడిట్ నోట్ అనేది ఇష్యూ చేయాల్సి ఉంటుంది మనం ఎప్పుడు సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు. ఈ క్రెడిట్ నోట్ అనేది ఫస్ట్ మనకు ఆ కస్టమర్ అనే అతను మన అకౌంట్కి డెబిట్ నోట్ ఇష్యూ చేసిన తర్వాత మనం అతనికి క్రెడిట్ నోట్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ మనకు సేల్స్ రిటర్న్స్ వచ్చింటే అతనికి పర్చేజ్ రిటర్న్స్ అయ్యి ఉంటాయి. ఆ పర్చేజ్ రిటర్న్స్ వల్ల రిటర్న్స్ చేసినప్పుడు అతను డెబిట్ నోట్ అనేది మనకి ఇష్యూ చేస్తాడు. అలాగే సేల్స్ రిటర్న్ చేసినప్పుడు మనం క్రెడిట్ నోట్ అనేది అతనికి ఇష్యూ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడంటే ఆ డెబిట్ నోట్ రిసీవ్ చేసుకున్న తర్వాత. సేల్స్ రిటర్న్స్ ఎంత వచ్చాయంటే మనకు 1 lakh వచ్చింది. దీని మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ కూడా మనం, ఎందుకంటే వీటి మీద జిఎస్టీ కూడా మనం ఏం చేసాం, ఈ గూడ్స్ వర్త్ మీద మనం ఆల్రెడీ జిఎస్టీ పేయబుల్ ఎంట్రీ చేసుకున్నాం, కరెంట్ లయబిలిటీ. వాటిని కూడా మనము ఆ జిఎస్టీ వాల్యూ ఎంతైతే ఉందో అది కూడా మనము రెడ్యూస్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఏమి వేసాము అంటే ఈ 1 lakh గూడ్స్ మీద 2.5% ఎంతైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉందో అది మనం ఆల్రెడీ కరెంట్ లయబిలిటీ కింద ట్రీట్ చేసి దాన్ని ఎంట్రీ కూడా తీసుకున్నాం ఇంతకుముందు 10 lakhs మీద. దీన్ని మనం ఏం చేస్తాం, ఇప్పుడు డెబిట్ ఇస్తామట. ఆల్రెడీ మనం క్రెడిట్ ఇచ్చాము కాబట్టి మనం గవర్నమెంట్కి కట్టాలి కాబట్టి మనం క్రెడిట్ ఇచ్చుకున్నాం లయబిలిటీ కాబట్టి. ఇప్పుడు వాటిని మనము సేల్స్ అంత గూడ్స్ మనకు సేల్స్ రిటర్న్స్ వచ్చాయి, ఆ సేల్స్ వాల్యూ మనకు తగ్గిపోయింది. ఆ సేల్స్ వాల్యూ మీద ఎంతైతే సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉందో ఆ వాల్యూని మనము ఇప్పుడు తగ్గించుకుంటున్నాం అనమాట. ఎందుకంటే యాక్చువల్గా సేల్స్ అనేది మనకు అంత జరగలేదు, ఎందుకంటే రిటర్న్స్ వచ్చాయి కాబట్టి. ఈ వాల్యూ ఎంతైతే ఉందో 1 lakh మీద 2.5% 2,500 ఈ వాల్యూ ఎంతైతే అమౌంట్ ఉందో అది మన గౌతమ్ అకౌంట్ నుంచి
గౌతమ్ అకౌంట్కి క్రెడిట్ ఇస్తామంట. ఎందుకంటే ఇంతకుముందు మనము గౌతమ్ అకౌంట్కి టోటల్ ట్రాన్స్ఫర్ చేసాం క్రెడిట్లో, గౌతమ్ అకౌంట్కి మనం ఆల్రెడీ డెబిట్ ఇచ్చున్నాం. టోటల్ అమౌంట్ 10 lakhsకి సేల్స్ చేసాము. ఇక్కడ 10 lakhsకి సేల్స్ చేశాడు కాబట్టి ఈ 10 lakhలో మనకి ఎంత వచ్చిందంటే 1 lakh అనేది రిటర్న్ వచ్చింది. కాబట్టి ఈ టోటల్ అమౌంట్లో ఆ 1 lakh ఉంది. దాని మీద CGST SGST కూడా మనకు ఈ 1 lakhలో ఉందని 10,50,000 ఉంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాం, రిటర్న్స్ వచ్చాయి కాబట్టి దాంట్లో ఎంతైతే రిటర్న్స్ వచ్చాయో మనకు ఆ సేల్స్ అవి తగ్గించేస్తాం. అలాగే దాని మీద ఎంతైతే GST మనము పేవులు వేసుకున్నామో దాన్ని కూడా మనం తగ్గించాల్సి ఉంటుంది. అందుకు టోటల్ 1,05,000 అనేది మనము అతని అకౌంట్ నుంచి తగ్గించేస్తున్నాం, అంటే క్రెడిట్ ఇచ్చేస్తున్నాం. ఆల్రెడీ డెబిట్ ఇచ్చేస్తున్నాం కాబట్టి మనం ఈ 1,05,000 అనేది క్రెడిట్ ఇచ్చేస్తాం అనమాట. ఈ విధంగా మనము క్రెడిట్ నోట్ యొక్క ఎంట్రీ అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే సేల్స్ రిటర్న్స్ అనేది మనకు జరిగినప్పుడు, సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడు కస్టమర్ దగ్గర నుంచి. సేల్స్ రిటర్న్స్ రాకపోతే సేమ్ మనం 10,50,000 అతని దగ్గర నుంచి కస్టమర్ నుంచి కలెక్ట్ చేస్తాం. సేమ్ అది ఆ 50,000 అనేది GST పే చేసేస్తాం. రిమైనింగ్ అనేది ఆ 10 lakhs మనం సేల్స్గా ట్రీట్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు మనము సేల్ ఆఫ్ గుడ్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ అనేది ఎలా తీసుకోవాలో చూసాము. అలాగే సేల్ ఆఫ్ సర్వీస్ యొక్క బుక్స్లో సేల్ ఆఫ్ సర్వీస్ యొక్క ఎంట్రీస్ అనేది ఎలా తీసుకోవాలో బుక్స్లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, హైర్డ్ JCP టు వాలీ కన్స్ట్రక్షన్స్ rupees 1 lakh per month with GST at the rate of 18%. TDS is applicable. ఈ హైర్డ్ JCB మనము వాలీ కన్స్ట్రక్షన్కి మనకు JCB అనేది హైర్కి ఇచ్చాము. దాని యొక్క హైర్ ఛార్జెస్ ఎంత అంటే 1 lakh per month. దాని యొక్క అప్లికబుల్ GST రేట్ వచ్చి 18%. TDS రేట్ వచ్చి TDS ఈజ్ అప్లికబుల్. TDS అప్లికబుల్ అవుతుంది కంపల్సరీగా. వాలీ కన్స్ట్రక్షన్ అనేది ఒక కంపెనీ కానీ ఫర్మ్ కానీ అనుకుందాం. దాని యొక్క అప్లికబుల్ రేట్ వచ్చి 2%. TDS కంపెనీస్కి కానీ వీటికి TDS అనేది మనది 2% అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే వాలీ కన్స్ట్రక్షన్ అట్ ది రేట్ ఆఫ్ ఈ వాలీ కన్స్ట్రక్షన్ అనేది దాని యొక్క ఎంట్రీ అనేది బిఫోర్ పేమెంట్ దాని యొక్క ఎంట్రీ ఎలా తీసుకుంటామని చూద్దాం. ఈ వాలీ కన్స్ట్రక్షన్ అనేది మనకు డెటారు, మనం సర్వీస్ ప్రొవైడ్ చేసాము, వాళ్ళ దగ్గర నుంచి మనకు మనీ రావాలి, ఒక కరెంట్ అసెట్. అందుకు మనం అతని అకౌంట్ని డెబిట్ ఇచ్చాము. ఓకే, నెక్స్ట్ TDS రిసీవబుల్. ఎందుకంటే వాలీ కన్స్ట్రక్షన్ అనే అతను మనకు ఏ విధంగా పేమెంట్ ఇస్తాడంటే అతని బిల్లో ఆఫ్టర్ డిడక్టింగ్ TDS అనేది డిడక్ట్ చేసిన తర్వాత మనకు ఎంత పర్సెంట్ అంటే, సపోజ్ మనది ఒక కంపెనీ కానీ ఫర్మ్ కానీ అనుకోండి, దాని మీద అప్లికబుల్ రేట్ వచ్చి 2%. ఈ 2% TDS కట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అనేది ఇష్యూ చేస్తాడు. అందుకంటే మనం అతని దగ్గర నుంచి TDS రిసీవబుల్, ఈ అమౌంట్ అనేది మనకు రావాలి. TDS అనేది రిసీవ్ మనకు ఒక కరెంట్ అసెట్ ఈ మన దగ్గర నుంచి కట్ చేసి ఈ వాలీ కన్స్ట్రక్షన్ అనే అతను డైరెక్ట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేస్తాడనమాట. అందుకు మనము దాన్ని కరెంట్ అసెట్గా ట్రీట్ చేస్తాం. దీన్ని మనము డెబిట్ ఇస్తాం అనమాట. TDS రిసీవబుల్ అట్ ది రేట్ ఆఫ్ 2% అకౌంట్ డెటార్. అలాగే ఇన్కమ్ ఫ్రమ్ హైర్, మన యొక్క ఇన్కమ్ ఏ విధంగా వస్తుందంటే హైర్ JCB, ఇది మన హెడ్. ఈ ఇన్కమ్ కాబట్టి మనం 1 lakh ఎంతంటే 1 lakh per month. దాని యొక్క హైర్ ఛార్జెస్ ఎంత 1 lakh per month. ఇది మనకు ఇన్కమ్ కాబట్టి మనము క్రెడిట్ ఇచ్చాము. అలాగే దీని మీద CGST SGST ఎంతైతే ఉంది 9%, 9,000. ఈ అమౌంట్ని మనం అవుట్పుట్ GST, ఎందుకంటే ఈ GST అమౌంట్ అనేది మనము గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఎంతైతే కలెక్ట్ చేసామో కస్టమర్ దగ్గర నుంచి, వాలీ కన్స్ట్రక్షన్ నుంచి, అది మనం గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. అందుకు మనం వీటిని కరెంట్ లైబిలిటీగా ట్రీట్ చేసి వీటిని క్రెడిట్ ఇచ్చామన్నమాట. టూ అవుట్పుట్ CGST, టూ అవుట్పుట్ SGST అట్ ది రేట్ ఆఫ్ 9%. టోటల్ అమౌంట్ ఎంత అయిందంటే 1,18,000. ఈ 1,18,000లో వాలీ కన్స్ట్రక్షన్కి ఎంత డెబిట్ ఇవ్వాలి, TDS ఎంత ఇవ్వాలి. TDS అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారంటే ఏదైతే ట్యాక్సబుల్ వాల్యూ ఉందో, ఓన్లీ ట్యాక్సబుల్ వాల్యూ 1 lakh అనేది మనకు హైర్ ఛార్జెస్. ఈ 1 lakh మీద మనము 2% TDS రిసీవబుల్గా ట్రీట్ చేసి రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని వాలీ కన్స్ట్రక్షన్కి డెబిట్ ఇస్తాం. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకునేది 1,16,000 మాత్రమే. ఈ TDS రిసీవబుల్ ఎంతైతే అమౌంట్ 2,000, ఈ అమౌంట్ అనేది డైరెక్ట్గా వాలీ కన్స్ట్రక్షన్ అనే అతను గవర్నమెంట్కి పే చేస్తాడనమాట. అందుకు మనం దీన్ని రిసీవబుల్గా ట్రీట్ చేస్తాం, కరెంట్ అసెట్గా. ఆఫ్టర్ పేమెంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, బ్యాంక్ మనకు వాలీ కన్స్ట్రక్షన్ నుంచి ఎంత రావాలి 1,16,000
మనం వాల్యూ కన్స్ట్రక్షన్ నుంచి రావాలి, అందుకు బ్యాంక్ని డెబిట్ ఇచ్చాం. అలాగే వాల్యూ కన్స్ట్రక్షన్కి క్రెడిట్ చేసాం అన్నమాట. 1,16,000 రిసీవ్ చేసుకున్న తర్వాత ఎంతైతే ఇన్కమ్ ట్యాక్స్ మనం పే చేయాల్సి ఉంటుందో ఆ అమౌంట్ని, ఈ టీడీఎస్ రిసీవబుల్ ఎంతైతే ఉందో అది అట్ ద క్వార్టర్ ఎండ్ కానీ మనము అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేసుకున్నమాట. పేయబుల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తాం టీడీఎస్ రిసీవబుల్ని. ఈ విధంగా మనము ఎంట్రీస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సర్వీస్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. కీప్ సపోర్టింగ్.